శాసనసభ మండలి ఉభయ సభల్లోనూ గులాబీ పార్టీకి ఆ లోటు ఇంకా పూడలేదు. డిప్యూటీ లీడర్లను కేసీఆర్ ఎప్పుడు ప్రకటిస్తారు? రేసులో ఎవరెవరు ఉన్నారు? ఇక డిప్యూటీ లీడర్ పోస్టు కోసం గులాబీ పార్టీలోనే పోటీ ఎక్కువగా ఉందా? ఇంతకీ గులాబీ బాస్ మధ్యలో ఏముంది? అసెంబ్లీ శాసనమండలిలో సభ్యులను సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమిస్తామని కేసీఆర్ గతంలో చెప్పారు. కానీ ఇప్పటిదాకా డిప్యూటీ లీడర్లను నియమించలేదు. డిప్యూటీ లీడర్లు లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. డిప్యూటీ లీడర్ల నియామకం చేపడుతున్నామని, ఫలానా వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తున్నామని లీకులిచ్చారు. ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత డిప్యూటీ లీడర్ల అంశం మరుగున పడింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. అప్పట్లో డిప్యూటీ లీడర్గా కడియం శ్రీహరిని నియమిస్తారని చర్చ జరిగింది. కానీ ఆ తర్వాత కడియం కాంగ్రెస్లో చేరారు. దీంతో ఇక అప్పటి నుంచి డిప్యూటీ లీడర్ ఎవరనే అంశంపై బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరగలేదు. ఇటీవలే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు కేసీఆర్ అసెంబ్లీ మండలిలో విప్లను ప్రకటించారు. అసెంబ్లీ విప్గా కేపీ వివేకానంద గౌడ్, మండలిలో పార్టీ విప్గా సత్యవతి రాథోడ్ను నియమించారు. ఇక మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును పీఏసీ చైర్మన్గా కేసీఆర్ ప్రతిపాదనలు పంపారు. హరీష్ నామినేషన్ కూడా వేశారు. కానీ ప్రభుత్వం అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపినా ఉపయోగం లేకుండా పోయింది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీంతో అసెంబ్లీ జరిగినప్పుడల్లా కేటీఆర్, హరీష్ రావు గులాబీ పార్టీ తరపున లీడ్ చేస్తున్నారు. దీంతో డిప్యూటీ లీడర్ పోస్టు కోసం గులాబీ పార్టీలో పోటీ నెలకొంది. పీఏసీ చైర్మన్ పదవి మిస్ కావడంతో హరీష్ రావు డిప్యూటీ లీడర్ రేసులో ఉన్నారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి డిప్యూటీ లీడర్ రేసులో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. దీంతో ఒకవేళ కేసీఆర్ డిప్యూటీ లీడర్లను ప్రకటిస్తే హరీష్తో పాటు మరో లీడర్కి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న సత్యవతి రాథోడ్ పదవీకాలం ముగిసింది. మండలిలో పార్టీ విప్ బాధ్యతలను పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించారు. ఆమె స్థానంలో ఎవరిని నియమిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇక మండలిలో సైతం డిప్యూటీ లీడర్ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం మండలి పక్ష నేతగా మధుసూదనాచారి ఉన్నారు. డిప్యూటీ చైర్మన్గా బండ ప్రకాష్ ముదిరాజ్ ఉన్నారు. ఇద్దరు బీసీ నేతలే కావడంతో డిప్యూటీ లీడర్ని సామాజిక వర్గ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత పార్టీ కమిటీలను ప్రకటించనున్నారు. వాటితో పాటు శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మండలి విప్లను ప్రకటిస్తారని చెబుతున్నారు. మరి డిప్యూటీ లీడర్, మండలి విప్ పదవులను గులాబీ బాస్ ఎప్పుడు భర్తీ చేస్తారో చూడాలి.